కాబట్టి సృష్టికర్తకు మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు ఆయన కాపాడగలడు. మనం ఎవరిని అప్పగిస్తామో వారిని కూడా ఆయన రక్షించగలడు. నీ బిడ్డలు విషయంలో నీ కలత ఉందో అప్పజెప్పు దేవునికి. నీ పరిస్థితిలో ఏ విషయంలో కలత చెందో అప్పజెప్పు దేవునికి. రోజు అప్పజెప్పు, మోకాళ్ళేసి అప్పజెప్పు. ఏమేమి అప్పజెప్పాలో మీరు ధ్యానించుకోండి. ఇక నువ్వు ఏది అప్పగించినా ఆ దినం వరకు ఆయన కాపాడగలడు, సమర్థుడు. ఇక నువ్వు ఏది అప్పజెప్పాలనుకున్నావో, ఏం అప్పజెప్పాలనుకున్నావో ఇక నీ ధ్యానంలో నీకు గ్రహింపులోకి వస్తాయి. ఇక నేను ముగిస్తా, ఎందుకంటే టైం అవుతుంది కదా. అందుకని చెప్పండి, ప్రభువు కొంతకాలము శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పరిపూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును. ప్రభువు జరిగిస్తాడు. అయితే అలా చేయడానికి మనల్ని మనం ఆయనకి అప్పగించుకోవాలనే మాట మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు కూడా అప్పచెప్పుకోండి బాప్తిస్మం దగ్గర. అలాగే ఆల్రెడీ రక్షింపబడిన వాళ్ళు మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోండి. మీరు ఎదుర్కొంటున్న శోధనలను దేవునికి అప్పగించండి. మీ బిడ్డల్ని దేవునికి అప్పగించండి. మీ పరిస్థితులు దేవునికి అప్పగించండి. మీ ఆత్మీయ పతనం ఎక్కడెక్కడ దెబ్బతింటున్నారో ఆ సంగతులు దేవునికి అప్పగించండి. మీ రక్షణలో నడిపించిన ఆత్మల్ని దేవునికి అప్పగించండి. మీ ఇంటి వారిని, బంధు జనాభాని, మీ గ్రామ ప్రజల్ని, మీ సమాజాన్ని నా తండ్రి చేతికి అప్పగించండి. ప్రార్థనలో మోకాళ్ళు ఇదిగో నీకు అప్పగిస్తున్నా దేవా, నా సమాజ ప్రజలు నశించిపోతున్నారు ప్రభువా, రక్షించు నాయనా. నా దేశము నీకు అప్పగిస్తున్నా ప్రభువా, నా దేశ ప్రజలు నశించిపోతున్నారు, దర్శించు ప్రభువా. ఓ నా జిల్లా ప్రజల్ని నీకు అప్పగించుకుంటున్నానయ్యా. నా పరిస్థితులు నీకు అప్పగించుకుంటున్నా ప్రభువా. నాకు నువ్వు తప్ప ఎవరు ఉన్నారయ్యా? ఏం చేసినా నువ్వే ప్రభువా. నాకు దిక్కు దేశాన్ని నువ్వే తండ్రి. ప్రతి పరిస్థితి నీకు అప్పచెప్పుకొని నీకు విన్నవించుకోవటం తప్ప ఇంక నేను చేయగలిగింది ఏం లేదు ప్రభువా. నేను నీ స్వాస్థ్యాన్ని కదా ప్రభువా, నీవు రక్తం క్రయధనంగా చెల్లించి కొన్న స్వాస్థ్యాన్ని కదా ప్రభువా, నేను నీ వాణ్ణి కదా ప్రభువా, నీ దాన్ని కదా ప్రభువా అని మనల్ని మనం ఆయనకి అప్పచెప్పుకోవాలి. దేవుడు జరిగించే చర్యలకు కంగు తినొద్దు. కొన్నిసార్లు నీకు జీర్ణం కావు, చేదైన అనుభవాలు, కానీ గుర్తుపెట్టుకో, మొత్తం నీ మంచిగా వస్తాయి. పక్క అది ఎన్ని వంకర్లన్నా తిరగనే ఖచ్చితంగా అది నీ మంచికే వచ్చింది. కానీ స్టార్టింగ్లో మాత్రం నువ్వు భరించలేనంత చేదుగా ఉంటుంది. ఎందుకంటే నేను ప్రాక్టికల్ లైఫ్లో దాదాపు 22 సంవత్సరాలుగా అనేక సంగతులు అనుభవించి ఈ మాట చెప్తున్నా. ఏదో కొత్తగా ఏసైని నమ్ముకొని ఏసైతో కొత్తగా నడక మొదలుపెట్టి నేను ఈ మాట చెప్పట్లా. కొన్ని చేదైన అనుభవాలు నా జీవితంలోకి అనుమతించబడ్డాయి, వాటిని ఎదుర్కొన్నాను. తర్వాత ఆ చేదైన అనుభవాలు నాకు ఎంత మధురమైన అనుభవాలుగా మారాయో, ఈరోజు ఆ చేదైన అనుభవాలే మధురమైన పాటలుగా రూపాంతరం చెందాయి. పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన, పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఈ కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. దేవునికి మహిమ. ఫైనల్గా ఒక మాట, విశ్వాసాన్ని మాత్రం వదిలిపెట్టొద్దు. నా దేవునికి అప్పగించా, ఆయనే కార్యం చేస్తాడు. నా దేవునికి అప్పగించుకున్న ఆయనే కృప చూపుతాడు.
నాకు ఇచ్చిన దాన్ని నేను నమ్మకంగా చేసుకుంటా ముందుకెళ్తా. నాకు చేతనైనంత మట్టుకు ఆయన పోరాడమన్నది నేను పోరాడుకుంటా ముందుకు సాగిపోతా. తర్వాత కథ అంతా ఆయనే చూసుకుంటాడు. నన్నైతే చేయొదలడు, నా వారినైతే చేయొదలడు అనే విశ్వాసాన్ని మాత్రం నువ్వు వదలకూడదు, నేను వదలకూడదు. దేవుడు అంత తేలిగ్గా విడిచిపెడతాడని కూడా అనుకోవద్దు ఎప్పుడు. ఏమో నన్ను వదిలేస్తాడేమో దేవుడు, నేను నచ్చట్లేదేమో ఆయనకి అని అనుకోవద్దు. గుర్తుపెట్టుకో, నీవింకా పాపివై ఉండగానే ఆయన నీ కోసం ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. ఇంత మార్పు చెందిన నిన్ను ఇప్పుడు అసహించుకుంటాడా? మరి నిశ్చయముగా నిన్ను ప్రేమిస్తాడు. ఇంకా లోటుపాట్లు ఉన్నాయా నీలో? ఇంకా దుళ్ళగొట్టాల్సిన లోకమని తప్పకుండా దుళ్ళగొడతాడు. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఇంకా ఎవరు సృష్టికర్తకు అప్పగించుకోవాలనుకుంటున్నారు మరి ఈరోజు? ఇక మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, జీవగ్రంథంలో పేరు సంపాదించుకొని ఆయన రాజ్య వారసుడిగా, వారసురాలిగా, ఏమండి, చెక్కబడినటువంటి రాతి వలె, చెక్కబడిన స్తంభము వలె దేవుని ఆలయములో, దేవుని మందిరములో స్థానము సంపాదించుకోవడానికి ఎవరు ఇష్టపడుతున్నారో లేచి నిలబడండి. ఇక బాప్తిస్మానికి రెడీ. త్వరగా లేచి నిలబడదాం. మిగిలిన వాళ్ళు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు బిడ్డలో. ముందుకు వచ్చేయండి నాన్న, ఇలాగా ముందుకు వచ్చేసేయండి. దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణలో నేను ఇచ్చినటువంటి పిలుపును గైకొని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది దేవుని రాజ్య వారసుడు, వారసురాలు కావడానికి పురుషులు ఈ పక్కన, స్త్రీలు ఈ పక్కన. సంతోషం, దేవునికి మహిమ. మంచి నిర్ణయం తీసుకున్నారు. గోట మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయంలో కలుగు సంతోషం కంటే మారు మనసు పొందే ఒక్క పాపి విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుందని రాశాడు గ్రంథంలో. వచ్చేయండి, తొందరగా వచ్చేసేయండి. మీ జీవితంలో మీరు తీసుకున్న ఈ నిర్ణయం రేపు మీకు ఎంతగా ఉపయోగపడుద్దో మీకు భవిష్యత్తులో అర్థమైంది. ఆయన రాకడలో మీకు అర్థమైద్ది. వామ్మో, నేను ఈ పని చేయకపోతే పోయేదానిగా పాతాళాని, కానీ మీకే అర్థమైద్ది. మీకు అర్థమైద్ది మీరు ఎంత మంచి నిర్ణయం తీసుకున్నారో, మీరు ఎలాంటి మంచి పని చేస్తున్నారో భవిష్యత్తు మీకు అర్థమైద్ది. పసిబిడ్డలాగా విశ్వాసం ఉంచారు, దేవుని రాజ్యాన్ని నమ్మారు, అక్కడికి మిమ్మల్ని చేర్చడానికి యేసు ప్రాణం పెట్టి తిరిగి లేచాడని విశ్వసించారు, ఆయన సొంత రక్షకునిగా అంగీకరించారు, మారు మనసు పొందారు, లోకం నుంచి, పాపం నుంచి, వ్యర్థమైన ఆరాధన నుంచి దేవుని వైపు మళ్ళుకున్నారు. ఇప్పుడు మీరు వచ్చేయండి, తొందరగా వచ్చేసే. ఎంత సంతోషంగా ఉందో నాకు. దేవునికి మహిమ. ఏమండి, నేను చెప్పేటప్పుడు చాలా బాధపడతాను, అసలు సరిగా వింటున్నారో వింటలేదో అని. కానీ ఇంతమంది హృదయాల్లోకి దేవుని కార్యం, దేవుని వాక్యం వెళ్ళి వాళ్ళ హృదయాల్లో పరివర్తన కలిగి ఇంతగా దేవుడు కదిలిస్తాడని చూసినప్పుడు సంతోషం. దేవుని కృతజ్ఞతా స్తోత్రాలు. సరే, వీళ్ళని కొన్ని ప్రశ్నలు అడుగుదాం. బాప్తిజం ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు? అప్పులు పోతాయి, రోగాలు తగ్గుతాయి, సమస్యలు పోతాయనా, లేకపోతే నిత్య జీవాన్ని ఆశించా? దేన్ని? ఏం ఆశించి? నిత్య జీవంలో ఎవరున్నారు? యేసు చాలు అనుకునే నువ్వు సిద్ధపడ్డావా? ఎవరిని కోరుకొని రక్షణకు వచ్చావు? ఎవరిని కోరుకొని వచ్చావు? రైట్. ఇంతవరకు నీ సొంత ఆలోచనల చొప్పున, సైతాను యొక్క ఆలోచనల చొప్పున నడిచావు. మరి ఇక ఎవరి చేతికి అప్పగించుకుంటున్నావు? ఇక ఎవరి ఆలోచన చొప్పున నడుస్తావు? ఆయన ఆలోచన నీకు ఎక్కడ దొరికిద్ది? ఆయన ఆలోచన నీకు ఎక్కడ దొరికిద్ది? పెద్దగా దొరికిద్ది. ఓకేనా? ఈ గ్రంథాన్ని బట్టి ఇక నువ్వు నడవాలి. రైట్. సరే, కానీ యేసుప్రభు కావాలంటున్నావు. ఏం చేశాడు యేసుప్రభు నీ కోసం? అమ్మా, ఏం చేశాడు నాన్న? ప్రాణం పెట్టాడా? చనిపోయి అంతే అన్నాడు, తిరిగి లేచాడా? ఎన్నో రోజు? దేవునికి మహిమ కలుగును గాక. అట్లా చెప్పాలి సమాధానం. మరి రేపు రెండవ రాకడలో రాబోతుంది ఎవరు? ఆయన ఇంకెవరిని వస్తారా? ఏసే రాబోతుంది. యూదా గోత్రపు సింహం, నజరేయుడగు యేసు నాడు వదకు తేబడిన గొర్రె పిల్ల వల్లే వచ్చాడు. రేపు యూదా గోత్రపు సింహం వల్లే
ప్రళయ గర్జనతో రాబోతున్నాడు. రాజదండాన్ని చేత పట్టుకొని, న్యాయదండాన్ని చేత పట్టుకొని రాబోతున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తీసం పొందిన వారంతా ధన్యులు. ఎందుకంటే ఆయన మహిమగల రెండవ రాకడలో మొత్తం ఎత్తబడతారు. గుర్తుపెట్టుకోండి, ఎంతవరకు విశ్వాసంలో ఉంటారు? ఎంతవరకు? ఒక సమయం చెప్పండి. ఎంతవరకు? 4 రోజుల, పోనీ 4 నెలల, 4 సంవత్సరాల? పెద్దగా చెప్పాలి. అంతేనా? ఆవేశంతో నిర్ణయాలా లేకపోతే ఆలోచించే నిర్ణయమా? ఆవేశ నిర్ణయాలు కాదు. ఎవరో రెచ్చగొడితే ఒళ్ళు పొంగి వచ్చింది కాదు. దేవునికి స్తోత్రం. పూర్తిగా ఆలోచించుకొని వివేచించుకొని ఇక జీవితకాలం యేసుతోనే నడవాలి అని నిర్ణయించుకొని ముందుకు వచ్చారు. వాళ్ళే చప్పట్లు కొట్టట్లా. ఏందో మరి ఇలా సమాధానాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి, మీరేమో చప్పట్లు కొట్టట్లా. ఎంత సంతోషించాలండి. ఒక్క వ్యక్తి దేవుని వైపు తిరిగితే ఎంత సంతోషమో దేవుడికి. చనిపోయిన నా కుమారుడు తిరిగి బ్రతికాడు అని ఆనందపడతాడు. చనిపోయిన నా కుమార్తె తిరిగి బ్రతికింది. దూతలారా సంతోషించండి, పరలోకమా సంతోషించు, నా బిడ్డలు నన్ను కోరుకున్నారు. వాళ్ళకి లోకంలో చాలా ఆకర్షణ ఉంది, కానీ అది వద్దన్నారు. నేను కావాలా నా బిడ్డలు, కానీ వచ్చారు, అదిగో నా బిడ్డలు అని నా తండ్రి సంతోషపడతాడు. నా పిల్లలు నన్ను కోరుకొని వచ్చారు. నా ప్రేమ వాళ్ళకి అర్థమైంది, నా త్యాగం వాళ్ళకి అర్థమైంది, నా సిలువ వాళ్ళకి అర్థమైంది, దాని విలువ వాళ్ళకి అర్థమైంది. అదిగో నా బిడ్డలు నా తట్టు త్రిప్పబడ్డారు. దూతలారా సంతోషించండి, పరలోకమా సంతోషించు అంటాడు నా యేసయ్య. ఎంత ఆనందపడతాడో, ఎంత ఆనందపడతాడు. ఇదంతా ఏంటో తెలుసా? సిలువకు దేవుడిచ్చిన ఫలం. సిలువ, యేసు సిలువ త్యాగానికి పరలోక తండ్రి ఇచ్చిన ఫలం మనమే. మీకు తెలుసా, ఆనాడు సిలువలో యాతన పడేటప్పుడు, ఆనాడు సిలువలో ఆయన రక్తమంతా కార్చేటప్పుడు, ఆ శ్రమను అనుభవించేటప్పుడు ఆయన ఎవరిని చూసుకున్నాడో తెలుసా? ఆయన నిన్ను చూసుకున్నాడు. నిన్ను చూసుకున్నాడు. నేను ఈ యాతన భరిస్తే నా బిడ్డ బతుకుతుంది, నేను ఈ యాతన భరిస్తే నా కుమారుడు బతుకుతాడు. ఇదిగో వానిని నేను చూచి ఉన్నాను, వాని కోసం నేను ఇప్పుడే వెల చెల్లిస్తున్నాను, వాని కోసం నేను ముందే వెల చెల్లిస్తున్నాను. ఒక్కొక్కడు అంటాడు, అప్పుడెప్పుడో సిలువలో ప్రాణం పెడితే ఇప్పుడు ఎట్ట చెల్లిద్దని. ఒరే దరిద్రుడా, ఒరే దరిద్రుడా, సంవత్సరానికి ముందు బిల్లు కట్టే అవకాశం లేదా? హోటల్ ఉందండి, తిండి ఉందండి, సంవత్సరానికి ముందే నేను సంవత్సరం మొత్తం తినేదానికి బిల్లు కట్టొచ్చా కట్టకూడదా? మీకోసం పండగ చేసుకుంటారు, కడితే కట్టొచ్చు కదా. అట్లాగే భూత భవిష్యత్తు వర్తమాన కాలాలకు సరిపోయిన బిల్లు యేసయ్య సిలువలో చెల్లించాడు. ఎవరిని చూశాడో తెలుసా? ఆ సిలువలో నిన్ను చూశాడు. నిన్ను చూశాడు. నువ్వు బతుకుతావని, నువ్వు బతుకుతావని, నువ్వు బతికిపోతావని, నువ్వు నరకం తప్పించుకుంటావని నిన్ను చూశాడు, నన్ను చూశాడు. నువ్వు ఊహించగలవా? కల్వరి సిలువలో ఆయన వేలాడుతున్నప్పుడు ఆయన కళ్ళల్లో నువ్వు ఉన్నావని. కానీ ఇది నిజం. ప్రసవ వేదన పడి మరణాన్ని చవి చూస్తున్న తల్లి పుట్టబోయే బిడ్డని ఊహించుకొని ఆ బాధను భరించింది. నేను ఈ బాధను భరిస్తే, ఈ నొప్పిని తట్టుకుంటే ఇంకా కొన్ని గంటల్లో లేదా కొన్ని నిమిషాల్లో నా వంటి మనుషుడు ఒకడు భూమి మీదకి వస్తాడు. నా బిడ్డ, నా బిడ్డ, నా బిడ్డ, నా బిడ్డ. ఆ ప్రసవ వేదన అక్కడ అనుభవించాడు సిలువలో. ఆ వేదనను అనుభవించినప్పుడు ఎవరిని చూశాడు? నిన్ను, నన్ను చూశాడు. ఒకవేళ ఆయన అలా వెల చెల్లించకపోతే మనం నరకం తప్పించుకునే దారే లేదు. ఎవ్వరూ వేయలా, మనల్ని నరకం నుంచి కాపాడటానికి దారి ఎవ్వరూ చూపించలా. యేసయ్య ఒక్కడే నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. కాబట్టి ఆ ప్రేమామయుని రెక్కల నీడలోనికి ఈరోజు నువ్వు వస్తున్నావు. పరిస్థితులు విషమిస్తే ప్రాణమైనా వదులు, కానీ ప్రభువుని మాత్రం వదలద్దు. ప్రభునందలి విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టద్దు. విడిచిపెడితే నీ నరకపాత్రమైన నేరానికి నువ్వే ఉత్తరవాదివి, నువ్వే ఉత్తరవాదివి. ప్రభువుని వదిలితే నరకం ఖాయం, ఖాయం, నరకం గ్యారంటీ. ప్రభువుని వదిలిపెడితే, ప్రభువుని హత్తుకొనంత వరకు పరలోకం గ్యారంటీ. ఓకే, మీరు ఏమైనా ఇబ్బంది పడతారేమో అనుకున్నా, చాలా అద్భుతంగా మీరు ఆన్సర్స్ చేశారు.
చాలా హ్యాపీగా ఉంది. తప్పకుండా ఇస్తాను. ఇక పదండి, ఆ ప్రక్కకుండా నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. చిన్న ప్రార్థన చేసి పంపిద్దాం వీళ్ళని. తలలు వంచండి, వాళ్ళ కోసం చిన్న ప్రార్థన చేసి ప్రభు చేతికి అప్పగిద్దాం బిడ్డల్ని. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా, మీరు కూడా సంతోషిస్తారు. అనేక మంది ఆత్మల రక్షణలోనికి వచ్చారు ఈవేళ సిద్ధపడి. ఎవరి బలవంతం లేదట, తమంతట తామే పూర్తిగా ఆలోచించి వివేచించి నిర్ణయించుకున్నారట. వారే సాక్ష్యం ఇచ్చారు ఇంతమంది ముందు. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. ఇది నిజంగా సంతోషించాల్సిన కార్యము తండ్రి. ఎంతోమంది హృదయాలు తమంతట తాము పరివర్తన చెంది నీ ఆత్మచేత దర్శించబడి నీ రాజ్య పౌరులగున్నట్లుగా ఇదిగో నీ రక్తములో పాపాలు కడిగేసుకొని క్రొత్త జన్మ అనుభవంలోనికి రావడానికి ఇష్టపడి నీ పాదాల చెంతకు వచ్చారు. నీ బిడ్డల్ని నీ రక్తముతో కడుగు, పరిశుద్ధ ఆత్మతో అభిషేకించు, నీ వాక్కుతో స్థిరపరచు, నీ ఆత్మతో నడిపించు. వారిని, స్త్రీలని, పురుషుల్ని, యవనుల్ని, వృద్ధుల్ని నీ చేతికే అప్పగిస్తున్నాం. అంతము వరకు నీవు కాపాడగలవని నమ్ముతున్నాం. మమ్మల్ని మేము కూడా, మా పరిస్థితుల్ని, మేము ఎదుర్కొంటున్న శోధనలని, శ్రమల్ని కూడా నీ చేతికి అప్పగిస్తున్నాం. నీ చేతికి అప్పగిస్తున్నాం మా బిడ్డల్ని, నీ చేతికి అప్పగిస్తున్నాం మా సమస్యల్ని, నీ చేతికి అప్పగిస్తున్నాం మా ప్రాబ్లమ్స్ని, నీ చేతికి అప్పగిస్తున్నాం మా అప్పుల్ని, నీ చేతికి అప్పగిస్తున్నాం మా వ్యాధుల్ని. నీవు సమాధానం ఇయ్యగలవని నమ్ముతున్నాం. నీ యందు విశ్వాసం ఉంచిన మా విశ్వాసము సిగ్గుపరచబడదు అని నమ్ముతున్నాం. నీ చేతికి అప్పగిస్తున్న మార్పు చెందని మా వ్యక్తుల్ని, వాళ్ళని నీవు మార్చగలవని నమ్ముతున్నాం. కృతజ్ఞతలు చెల్లిస్తాం. మా బిడ్డల్ని వేళ నీ చేతికి అప్పగిస్తుండగా ఒక శిల్పి శిలను శిల్పంగా మలచినట్టు నీ బిడ్డల్ని, నన్ను, మమ్మల్ని మలచమని కృతజ్ఞతలు చెల్లిస్తాం. యేసు ప్రశస్త నామంలో అలా మలచబడి నీ మందిరములో పాత్రలై, నీ మందిరములో గోడకు నిర్మించబడిన రాళ్ల వల్లే, స్తంభముల వల్లే మమ్మల్ని అందరినీ చేసి నీ మహిమతో మమ్మల్ని నింపమని, నీ మహిమతో మమ్మల్ని నింపమని, నీ మహిమతో మమ్మల్ని నింపమని. గాయపరచబడిన రాళ్ళు, వేరుపరచబడిన రాళ్ళు ఓ సంతోషించి కేకలు వేసినట్లుగా మేమంతా నిన్ను బట్టి కేకలు వేసి సంతోషించినట్లు మా మీది కూడా దిగి రమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. దేవ సంస్తుతి చేయుమానా జీవమాయే హోవా దేవుని, దేవ సంస్తుతి చేయుమానా జీవమాయే హోవా దేవుని, పావన నామమును తింపుమా. నాయంతరంగము లోవసించును సమస్తమా. దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. ఆయన చేసిన మేళ్లను తలపోసుకుంటూ మనసారా హృదయమంతటితో ప్రభుని స్తుతించుదాం. జీవమాయే హోవా నీకు చేసిన మేళను మరువాకు, జీవమాయే హోవా నీకు చేసిన మేళను మరువాకు. నీదు పాత కంబులన్నిటినీ మన్నించి జబ్బు లేవియున్ లేకుండ చేయును. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవ
సంస్తుతి చెయ్యవే మనసా. స్తోత్రం. యవనంబు పక్షిరాజు యవనంబు వలెనే క్రొత్త యవనంపై వెలయనట్లుగా మేలిచ్చి నీదు భావమును సంతుష్టిపరచునుగా. యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే క్రొత్త యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే క్రొత్త యౌవనం వై వెలయునట్లుగా మేలిచ్చి నీదు భావము సంతుష్టి పరచునుగా. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా. శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. స్తోత్రం. ఆమేన్. పడమటికి తూర్పెంత ఎడమో పాపములకు మనకునంత. పడమటికి తూర్పెంత ఎడమో పాపములకు మనకునంత ఎడము కలుగా చేసియున్నాడు. మన పాపములను ఎడముగానే చేసియున్నాడు. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా. శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల. కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా. దేవ సంస్తుతి చెయ్యవే మనసా. శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. దేవ సంస్తుతి చేయుమాన జీవమాయే హోవా దేవుని. దేవ సంస్తుతి చేయుమాన జీవమాయే హోవా దేవుని. పావనామమును తింపుమా నాయంతరంగము లోవసించును సమస్తమా. దేవ సంస్తుతి చెయ్యవే మనసా. దేవుని సంస్తుతి చెయ్యవే మనసా. యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకునంత. పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకునంత ఎడము కలుగా చేసియున్నాడు. మన పాపములను ఎడముగానే చేసియున్నాడు. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా. మంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. దేవ సంస్తుతి చేయుమాన జీవమాయే హోవా దేవుని. దేవ సంస్తుతి చేయుమాన జీవమాయే హోవా దేవుని. పావనామమును తింపుమా నాయంతరంగము లోబసించును సమస్తమా. దేవ సంస్తుతి చెయ్యవే మనసా. శ్రీమంతుడగు
యవ్వనము పక్షిరాజు యవ్వనము వల్లే క్రొత్తదగునట్లుగా మేలిచ్చి మన భావాన్ని సంతృప్తి పరిచేటువంటి దేవుని సన్నిధి చేయవే మనసా. చెత్త ఆలోచనలతో, చెత్త తలంపులతో, చెత్త ఊహలతో ఎందుకే అటు ఇటు పరిగెత్తుతావు మనసా. ఆయన నీ సర్వరోగమును స్వస్థపరచువాడాయన, నిన్ను మేలులతో తృప్తిపరచువాడాయన, నూతన బలమిచ్చువాడాయన, నూతన శక్తినిచ్చువాడాయన, నూతన జీవమిచ్చువాడాయన, నీ జీవితాన్ని ఒక మలుపు తిప్పువాడాయన, శాశ్వతమైన అక్షయుడకు దేవుడు, నీకు నివాస స్థలమాయన. ఆయనకు సన్నుతి చేయవే మనసా. ఆయన్ని మహిమపరచవే మనసా. ఆయనను కీర్తించవే మనసా. ఆయనను తలంచవే. ఆయన కొరకు బ్రతకవే మనసా. అల్పకాల పాప భోగములెందుకే మనసా. ఆయనతో సహవాసము ఈ అధమలోక సుఖాలన్నీ అధిగమించేటట్టు చేస్తుంది మనసా. నా మనసా అన్నిటికంటే అందరికంటే దేవుడే నీకు ప్రధానమే మనసా. దేవుడే నీకు కేంద్ర బిందువే మనసా. నీ ఉనికికి కారణమాయన, నీ గమనానికి కారణమాయన, నీ ముగింపులో నిలిచేదాయన, విడువక ఎడబాయక నిన్ను నిరంతరము కాచేదాయన. ఆయన పేరే నజరేయుడు యేసు. హల్లెలూయా. స్తుతి. హల్లెలూయా. కొడుకులపై తండ్రి జాలి, కొడుకులపై తండ్రి జాలి, పడు విధమున భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. రెండు చేతుల పైకి శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయుమానా. జీవమాయే యెహోవా దేవుని దేవ సంస్తుతి చేయుమానా. జీవమాయే యెహోవా దేవుని పావన నామమును తింపుమా. నాయంతరంగము లోవసించు నో సమస్తమా.